క్రీస్తు శకం 1891లో అన్నవరం ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం బహదూరు వారి కలలో సత్యదేవుడు కనిపించి, నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను, శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజించమని చెప్పాడు. ఆ రాజు ఎంతో సంతోషంతో అందరినీ వెంటబెట్టుకొని వెళ్ళి వెతికి ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందాడు. కాశీ నుంచి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891 ఆగస్టు 6వ తారీఖున ప్రతిష్ఠించి ఆ యంత్రంపై స్వామిని దేవేరి అయిన అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా ప్రతిష్ఠించారు. హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడు కూడా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆలయ నిర్మాణం 1934లో జరిగింది. ఆలయం నిర్మాణం 2 అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతామూర్తులు ఉంటారు. ప్రధాన ఆలయం రథాకారంలో 4 వైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం విష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చేయని వారు అరుదేమో. మరి సాక్షాత్తు ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటం కన్నా భాగ్యం ఏముంటుంది? అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం. అన్నవరం కలకత్తా మద్రాసు జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి దాదాపు 70 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్నం, విజయవాడ రైలు మార్గంలో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో శంఖవరం మండలానికి చెందిన గ్రామం. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచ్చట కనీ విని ఎరుగని రీతిలో భక్తులు వస్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి శ్రీ మహావిష్ణువు వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతారు. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి 1 శతాబ్దము పైగా మాత్రమే అయినా చాలా ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతూ ఉంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడి వరకు ఘాట్ రూట్ నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండగగా చేసుకుంటూ ఉండడం ఒక ప్రత్యేకత. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చు తునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది.